రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసిన అద్భుతమైన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడని నూర్ బాషా మరియు దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా కొనియాడారు. 55వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ జాహిద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రానికి గుండెకాయ వంటి అమరావతి కోసం రైతులు 33,000 ఎకరాలు త్యాగం చేశారని, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా 5 కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన అమరావతిని ప్రపంచం మెచ్చేలా నిర్మిస్తారని ధీమా వ్యక్తం చేశారు. 55వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ జాహిద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నూతన పార్టీ కార్యాలయాన్ని నూర్ బాషా మరియు దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా ఆయన కేక్ కట్ చేసి స్థానిక మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వాడలోనూ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలు పండుగలా జరుపుకుంటున్నారని ఈ సందర్భంగా నాగుల్ మీరా పేర్కొన్నారు. చంద్రబాబు ప్రస్తుతం పర్యటనలో ఉన్నప్పటికీ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఈ సంబరాలు నిర్వహిస్తున్నారని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి దిశానిర్దేశం చేసిన అద్భుతమైన విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడని నాగుల్ మీరా కొనియాడారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతూ రాష్ట్రపతులను, ప్రధానమంత్రులను నిర్ణయించిన స్థాయి నుంచి నేడు అమరావతిని రాజధానిగా నిర్మిస్తున్న తీరు అద్భుతమని పేర్కొన్నారు. రాష్ట్రానికి గుండెకాయ వంటి అమరావతి కోసం రైతులు 33,000 ఎకరాల త్యాగం చేశారని, ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా 5 కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన అమరావతిని ప్రపంచం మెచ్చేలా నిర్మిస్తారని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని, మరిన్ని పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 55వ డివిజన్ అధ్యక్షులు మహమ్మద్ జాహిద్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జన్మదిన వేడుకలను రాష్ట్ర వ్యాప్తంగా కాదు, తెలంగాణలో కాదు, ప్రపంచ వ్యాప్తంగా తెలుగు బిడ్డలందరూ ఘనంగా జరుపుకుంటున్నారు. అందులో భాగంగా 55వ డివిజన్లో జావేద్ కానీ, అలాగే సుబ్బారావు గారు, శంకర్, ఇక్కడ ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు. కేశినేని శివనాథ్ చిన్ని గారి నేతృత్వంలో పశ్చిమ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో వడలో కూడా ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఆయన పుట్టినరోజు వేడుకలు, ఆయన ఇవాళ కోయంబత్తూరుకి వెళ్ళినా ఆయన వేడుకలను మేము ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని దిశానిర్దేశం చేసిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈనాడు 2 రాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాయంటే దానికి ఆయన విజనే కారణం. ఒక్క ఉదాహరణ చెప్పాలంటే, ప్రధానమంత్రి అవకాశం వచ్చిన నా తెలుగు ప్రజల కోసం నాకు ముఖ్యమంత్రే కావాలని చెప్పి అంత పెద్ద పదవిని తృణప్రాయంగా వదిలేసిన గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముందు చూపు వల్ల మన బిడ్డలు ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో చదువుతున్నటువంటి నేపథ్యంలో మన బిడ్డలు మన దగ్గర చదవాలని అనేక ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి రాష్ట్రాల్లో పెట్టడం వల్ల మన బిడ్డలు బ్రహ్మాండంగా చదువుకొని వాళ్ళ ప్రపంచ నలుమూలలా రాణిస్తున్నారు. అంటే ఇవాళ మన భారతదేశానికి కూడా ఆర్థికంగా ఆ బిడ్డలు ఉపయోగపడుతున్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. భారతదేశ రాజకీయాల్లో ఒక ప్రాంతీయ పార్టీ అధినేత ప్రధానమంత్రులను, అలాగే రాష్ట్రపతుల్ని, కేంద్ర మంత్రులను నిర్ణయించినంత గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి నాయకత్వంలో ఇవాళ అమరావతి చట్టభద్రత తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. ఇవాళ అమరావతి అభివృద్ధి చెందితే ఈ రాష్ట్రానికి గుండెకాయ లాంటిది. ఈ రాష్ట్రానికి ఆర్థిక వనరులు కావాలంటే, అమరావతి అభివృద్ధి జరగాలంటే ఒక సంకల్పంతో అక్కడ రైతులు త్యాగాలు చేశారు. 33,000 ఎకరాలు ఇచ్చారు. రేపు ప్రపంచం మెచ్చేటువంటి, దేశం మెచ్చేటువంటి ఒక గొప్ప రాజధానిని నిర్మించాలని ఆయన ప్రణాళికలు సిద్ధం చేస్తూ ఉన్నారు. 55వ డివిజన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నూర్ బాషా మరియు దూదేకుల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా గారి చేతుల మీద పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన వేడుకల్లో చీరల పంపిణీ కార్యక్రమం కూడా మీరా గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నాము. కేక్ కటింగ్ కూడా
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసి వాటి స్థానంలో 44 కార్మిక చట్టాలను అమల్లోకి తీసుకురావాలని ఏటీయూసీ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం, అసంఘటిత రంగ కార్మికులకు నెలకు 26,000 వేతనాన్ని చెల్లించాలన్నారు. ముఠా కార్మికులకు, ఆటో కార్మికులకు, వీధి విక్రయదారుల సంక్షేమం మరియు భద్రతకు సమగ్ర చట్టం తీసుకురావాలని, భవన నిర్మాణ కార్మికులు యాక్సిడెంటల్గా మరణిస్తే వారికి 10 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించి రెగ్యులరైజ్ చేయాలన్నారు. వీధి విక్రయదారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి వారికి వ్యాపార భద్రత కల్పించాలన్నారు. బైక్ రైడర్స్కు స్టాండ్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ మహాసభలో 300 మంది డెలిగేట్స్గా పాల్గొనడం అనేది జరిగింది. ఈ ప్రతి 3 సంవత్సరాలకి నిర్మాణపరంగా సమస్యల మీద చర్చించుకుంటాం, భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకునే దానికోసం జిల్లాలు, తాలూకాలు, మండలాలు, నగరాలు, గ్రామాల స్థాయిలో మహాసభలు నిర్వహించుకొని ఈ నెల 26, 27, 28 తేదీల్లో తిరుపతిలో రాష్ట్ర మహాసభ జరగబోతుంది. ఈ మహాసభకి ఇక్కడి నుంచి ప్రతినిధులను ఎన్నుకోవటం ద్వారాగా రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయటం కోసం అనేది ముఖ్యాంశంగా మేము ఈ మహాసభలు నిర్వహించుకుంటున్నాం. ఈ మహాసభల్లో మేము కొన్ని తీర్మానాలు చేయటం జరుగుతుంది. భారతదేశంలో కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్వాతంత్రానికి పూర్వం నుండి ఈ 75 సంవత్సరాల్లో అనేక పోరాటాల ద్వారాగా కార్మిక హక్కులను పరిరక్షించుకోవటం కోసం పని భద్రత, వేజ్ బోర్డు హక్కు, అలాగే వివాదాల పరిష్కార హక్కు, అలాగే పని గంటల నిబద్ధత, సోషల్ సెక్యూరిటీ ఇలాంటి లక్ష్యాలతో ట్రేడ్ యూనియన్లు నిర్మాణం చేసుకొని మేము సాధించుకున్న హక్కుల్ని 44 చట్టాలని 29 చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలకి వ్యతిరేకంగా భవిష్యత్తులో పోరాటాలు నిర్వహించడం ద్వారా ప్రభుత్వాన్ని 44 కార్మిక చట్టాలను అమలు చేయాలనే లక్ష్యంతో ఈ మహాసభల్లో మేము పోరాట రూపం తీసుకొని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలనేది ప్రధాన ఉద్దేశం. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ అన్ని రంగాల్లో ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి గవర్నమెంట్ ద్వారా జీతాలు ఎవరైతే ఈ కాంట్రాక్టులు ఇస్తున్నారో వాళ్ళు తీవ్ర జాప్యం చేస్తున్నారు. వీళ్ళు వడ్డీకి తెచ్చుకొని బ్రతకలేక సావలేక మరి వాళ్ళు బ్రతుకుతున్నారు. చివరికి రోడ్డు మీదకి వచ్చారు. ఇవాళ మున్సిపల్ వర్కర్స్ చేశారు. రేపు మరి ఆల్రెడీ ఇవాళ 10 రోజుల నుంచి మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఇక్కడ ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కార్యక్రమాలు చేస్తున్నారు. ఎందుకంటే మేము నూతనంగా ఎన్నికైన తర్వాత ఈ పారిశుద్ధ్య కార్మికులకు కూడా జీతాలు ఇప్పించలేని పరిస్థితుల్లో ఈ గవర్నమెంట్ ఉందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా గవర్నమెంటు, ముఖ్యమంత్రి మరి అందరూ కలగజేసుకొని ఖచ్చితంగా వారికి జీతాలు చేపట్టే చెల్లించాలి. వాళ్ళు చాలా తక్కువ జీతాలు. ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వేలకు వేలు లక్షల జీతాలు తీసుకున్నటువంటి వాళ్ళకి 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి. ఇవాళ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి చాలా తక్కువ జీతాలు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అనుసరించకుండా 26,000 రూపాయలు జీతం ఇవ్వకోకుండా ఇవాళ జీతాలు పెంచుతామని ఎన్నికల వాగ్దానంలో చెప్పి వాళ్ళకి ఏం సదుపాయాలు లేకుండా వాళ్ళు కష్టపడి ఇవాళ మనకి పారిశుద్ధ్యం చేసేటువంటి కార్మికులకి సరైన జీతాలు సరైన టైం లేకోకుండా నెలల తరబడి వాళ్ళు ఇబ్బందులు పడకుండా చూడడానికి ప్రధానంగా చెప్తున్నాము. చంద్రబాబు నాయుడు ఎంతో విజన్ ఉన్న నాయకుడని నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. చంద్రబాబు మరియు లోకేష్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా పనిచేయడం తన పూర్వజన్మ సుకృతమని చెప్పారు. భగవంతుని ఆశీస్సులతో ఆయన నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు.
నందిగామ గాంధీ సెంటర్లో సీఎం చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొని ఏర్పాటు చేసిన భారీ కేక్ను కట్ చేశారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎంతో విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు. చంద్రబాబు నాయుడు లోకేష్ నాయకత్వంలో ఎమ్మెల్యేగా పనిచేయడం పూర్వజన్మ సుకృతమని తెలిపారు. ఈరోజు మా దైవం, అదేవిధంగా నవ్యాంధ్ర సృష్టికర్త, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్ర రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు సందర్భంగా నందిగాం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుంచి ఘనమైన శుభాకాంక్షలు వారికి తెలియజేస్తున్నాం. ఒక ప్రపంచంలో ఒక విజనరీ నాయకుడిగా, అదేవిధంగా మరి మనం రేపటి గురించి ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలనే ఆలోచించే నాయకుడిగా, ఒక విజన్ ఉన్న నాయకుడిగా ఆయన ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారో మనం చూసాం. గతంలో హైదరాబాద్ ని ఐటీ విప్లవం తీసుకొచ్చి ఈ రోజు ప్రపంచంలో ఒక మహా ఐటీ నగరంగా ఏ విధంగా తీర్చిదిద్దారో, అక్కడ నుంచి సాఫ్ట్వేర్ రంగంలో మరి ఒక విప్లవాన్ని తీసుకొచ్చి ప్రపంచంలో అన్ని దేశాల్లో సాఫ్ట్వేర్ నిపుణుల్లో తెలుగువారు ఉన్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేసుకున్నారు. అదేవిధంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతి నిర్మాణంలో గాని, ఈరోజు పోలవరం నిర్మాణంలో గాని, అదేవిధంగా ఒక దార్శనికుడిగా, నిత్య యువకుడిగా ఆయన చూపిస్తున్న కష్టానికి గాని, అదేవిధంగా ఆయన చూపిస్తున్న ముందు చూపుకు గాని తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారు. వారి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు మేము ఎప్పుడు కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాం. అటువంటి నాయకుడి కింద పనిచేస్తున్నందుకు తప్పకుండా అటువంటి నాయకుడి నాయకత్వంలో రేపు ఏదైతే అందరూ ఆంధ్ర రాష్ట్ర కళలు అంటున్నారో అందరూ కూడా ఆ స్వర్ణాందాన్ని తప్పకుండా సాధించగలుగుతాం. ఇప్పటికే మనం చూసాము, ఐటీ దిగ్గజాలైన గూగుల్ డేటా సెంటర్ గాని, అదేవిధంగా మరి మొన్న స్టీల్ ప్లాంట్ వైజాగ్ లో ఏ విధంగా ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ మరి ప్రపంచంలో ఏ రాష్ట్రంలో కూడా మరి తీసుకొచ్చే సాహసం చేయలేదు. ముందుగానే అన్నిటిని కూడా పసిగట్టి మరి ఇక్కడ డెవలప్మెంట్ చేయాలని చెప్పి గూగుల్ డేటా సెంటర్ ప్రపంచంలో ఫస్ట్ ఆంధ్ర రాష్ట్రంలో రావటం చాలా సంతోషకరం. అదేవిధంగా క్వాంటమ్ వ్యాలీని ఏ విధంగా తీర్చిదిద్దుతున్నా మనం చూస్తున్నాం. ఏదైనా సరే భవిష్యత్తులో తప్పకుండా స్వర్ణాలను సాధించే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే తప్పకుండా ఏదైతే అటు అభివృద్ధి గాని, సంక్షేమం గాని కేవలం నాయుడు గారి నాయకత్వంలో సాధ్యమవుతుంది. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం సేవలందించిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు అరుదైన రికార్డు సృష్టించారని తిరువురి ఎమ్మెల్యే కొలికెలపూడి శ్రీనివాసరావు తెలిపారు. భగవంతుని ఆశీస్సులతో ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త, అమరావతి రాజధాని నిర్మాణ సారథి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే భారీ కేక్ను కట్ చేసి సీఎం చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మున్సిపల్ కార్మికులను ఘనంగా సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా, పార్టీ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేసిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు ప్రత్యేక స్థానం సంపాదించారని అన్నారు. చిత్తూరు జిల్లాలోని మారుమూల గ్రామంలో జన్మించి దేశ రాజకీయాలను ప్రభావితం చేసిన గొప్ప నాయకుడని కొనియాడారు. ఇంకా జరుగుతున్నాయి, అందులో కొన్ని చెప్తాను. ఒక చిన్న గ్రామంలో నారావారిపల్లెలో అత్యంత సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి ఈరోజు భారతదేశ రాజకీయాల్లోనే ఒక శక్తిగా ఎదగడం అనేది మామూలు విషయమా లేకపోతే అసాధారణ విషయమా? చెప్పండి. రికార్డు అయిందే, పార్టీ అధ్యక్షుడిగా రికార్డు కూడా అయిందే. మహాకవి శ్రీశ్రీ చెప్పాడు, కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, కొంతమందిని మనం చూస్తాం 25 ఏళ్లకి 30 ఏళ్లకి నీరసపడిపోతా ఉంటారు. మరి 76 సంవత్సరాల వయసులో ఉదయాన్నే ఈరోజు విజయవాడలో అన్న క్యాంటీన్ ని సందర్శించి అక్కడ సాధారణ పేద ప్రజలతో టిఫిన్ చేసి ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు స్వయం కృషితో చంద్రబాబు నాయుడు గారు చదువుకునేటప్పుడు యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఉన్నారు. ఆ రోజు ఆయనకి ఎవరు గాడ్ ఫాదర్ లేరు. మరి ఒక సాధారణ రైతు బిడ్డ ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని నిర్ణయించే స్థాయిలో ఎదగటం అనేది సాధారణ విషయమా అసాధారణ విషయమా? నాయకుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 4వ సారి మళ్ళీ
ఎక్కువ సార్లు ఎక్కువ కాలం ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసిన రికార్డు కూడా చంద్రబాబు నాయుడు గారు. ఎక్కువ కాలం సుదీర్ఘ కాలం పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు. 1995 నుంచి ఈ రోజు వరకు దాదాపు 30 సంవత్సరాల పైగా పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన వేడుకలను సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించినట్లు టీడీపీ యువ నాయకులు బోండా సిద్ధార్థ తెలిపారు. నియోజకవర్గంలోని 21 డివిజన్లలో అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి తన తల్లిదండ్రుల పేరు మీద లెనిన్ సెంటర్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని టీడీపీ యువనేత సిద్ధు ప్రారంభించారు. ప్రజలకు మజ్జిగను పంపిణీ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా కేకును కట్ చేసి ప్రజలకు పంచారు. ఈ సందర్భంగా బోండా సిద్ధు మాట్లాడుతూ వేసవి ఎండల ప్రభావం తగ్గే వరకు ప్రజల దాహార్తిని తీర్చేందుకు నెలిబండ్ల బాలస్వామి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాలను ప్రారంభించడం సంతోషకరమన్నారు. టీడీపీలో ఎవరి పుట్టినరోజైనా సేవా కార్యక్రమాలు చేయడం ఒక సంప్రదాయమని, దాన్ని కొనసాగిస్తూ నేడు చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి రోజుకు 18 గంటలు కష్టపడుతూ రాష్ట్ర భవిష్యత్తు కోసం పరితపిస్తున్నారని, ఆయనకు భగవంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. టీడీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు సందర్భంగా లెనిన్ సెంటర్లో కేక్ను కట్ చేసి పేదలకు పండ్లు పంపిణీ చేశామని తెలిపారు. చలివేంద్రంలో చల్లని మజ్జిగ ప్రజలకు ఇచ్చామన్నారు. వేసవిలో అవసరమైతేనే బయటకు రావాలని సూచించారు. చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తూ రాష్ట్రానికి అనేక పరిశ్రమలు తీసుకువచ్చారని అన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలు సెంట్రల్ నియోజకవర్గం మొత్తం కూడా ప్రతి డివిజన్లో సేవా కార్యక్రమాలు, చిన్నపిల్లలకి కావాల్సినటువంటి అవసరాలు ఇవన్నిటిని కూడా చేస్తూ ఎంతో ఘనంగా బోండా ఉమా గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ తరుణంలోనే స్థానికంగా లెనిన్ సెంటర్లో మా తెలుగుదేశం పార్టీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి గారి ఆధ్వర్యంలో ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రుల పైన ఏర్పాటు చేసినటువంటి చలివేంద్రాన్ని ఇక్కడ ప్రారంభించి ఎన్నో మంది వృద్ధులకు నిరంతరం ఈ సమ్మర్ సీజన్ మొత్తం కూడా వాళ్ళకి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి రోజు కూడా డిస్ట్రిబ్యూషన్తో పాటు ఇక్కడే గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదినం సందర్భంగా వృద్ధులకి వాళ్ళందరికీ కూడా ఫ్రూట్స్ పంపిణీ, కేక్ కటింగ్ ప్రోగ్రామ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఏదైతే బోండా ఉమా గారు ఎప్పుడు కూడా చెప్తున్నట్టుగా ప్రతి సంవత్సరం ఎవరి పుట్టినరోజు వేడుకలైనా, అది మా నాయకులదైనా కార్యకర్తలదైనా, అది ఆ రోజుని సేవతోనే ప్రారంభించాలని ఏదైతే చెప్తారో దాన్ని తూచా చెప్పకుండా మా కార్యకర్తలు, మా నాయకులు, కార్పొరేటర్లు అందరూ కూడా పాటించడం చాలా సంతోషకరం. ఇలాగే ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రోజుకి 18 గంటలు కష్టపడుతూ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, మరీ ముఖ్యంగా ఉన్నటువంటి యువత భవిష్యత్తు కోసం ఏ విధంగా అయితే కష్టపడుతున్నారో ఆ భగవంతుడి ఆశీస్సులతో అదే విధమైన రెట్టింపు ఉత్సాహంతో రానున్న సంవత్సరాలు కూడా ఇలాగే కష్టపడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ ఏడుకొండల స్వామి ఆశీస్సులు ఆయన మీద ఎప్పుడు కూడా చల్లగా చూపించేలాగా ఉండాలని చెప్పి మరొక్కసారి ఆయనకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సెంట్రల్ నియోజకవర్గం తరపున, మా ప్రజల తరపున, మా కార్యకర్తల తరపున హృదయపూర్వకంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జయంతి సందర్భంగా మరి సెంట్రల్ నియోజకవర్గంలో మరి మా యువ నాయకుడు, యువ కిషోరమైనటువంటి బోండా సిద్ధు గారి ఆధ్వర్యంలో ఈరోజు లెనిన్ సెంటర్లో కేక్ కట్ చేసి పేదలకి పళ్ళు, కేకులు, అలాగే సమోసాలు మరి బోండా సిద్ధు గారి చేతుల మీదుగా మరి వృద్ధులకు అందరికి కూడా, పేదలకు అందరూ కూడా పంచడం జరిగింది. అలాగే చలివేంద్రంలో మరి చల్లటి మజ్జిగ కూడా సిద్ధు గారి చేతుల మీదుగా ప్రజలందరూ కూడా ఇవ్వటం, ఈ ఎండాకాలం ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండమని, అవసరాలకు బయటికి రండి తప్ప అనవసరంగా బయట ఎండలో తిరగొద్దని చెప్పి కూడా మరి ఎమ్మెల్యే గారి తరఫున సిద్ధుబాబు పిలుపునివ్వడం కూడా ప్రజలకు జరిగింది. అలాగే ఎండల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా ప్రజలకు సిద్ధుబాబు గారు వివరించడం జరిగింది. మంచినీళ్ళు ఎక్కువ తాగాలని చెప్పి, జ్యూసులు ఎక్కువ తాగాలని చెప్పి, ప్రజలు ఎండలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకోవాలని చెప్పి మా యువ నాయకుడు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు చంద్రబాబు గారు రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తూ, అమరావతి కోసం అలుపెరగని ఉద్యమం చేస్తూ మరి ఎన్నో కంపెనీలు ఈ ఆంధ్రప్రదేశ్కు తీసుకొచ్చిన మహానుభావుడు, మరి పిలిస్తే పలికే నాయకుడు మన
ముఖ్యమంత్రి వర్యుల యొక్క పుట్టినరోజు ఈరోజు ఘనంగా లెనిన్ సెంటర్ 23వ డివిజను మన శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ డివిజన్లో మజ్జిగ పంపిణీ, కేక్ కటింగు, ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషను చేయడం జరిగింది. మరి బోండా ఉమా గారు ఈరోజు నియోజకవర్గం మొత్తం కూడా తిరుగుతూ ప్రతి డివిజన్లో కూడా చంద్రబాబు గారి యొక్క పుట్టినరోజుని తమ యొక్క పుట్టినరోజుగా, తమ ఇంట్లో మనిషి పుట్టినరోజుగా ప్రజలందరూ కూడా జరుపుకుంటున్నారు. మరి ఈరోజు చాలా సంతోషం. చాలా పెద్ద ఎత్తున చంద్రబాబు గారి పుట్టినరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరగడం జరుగుతుంది. అమరావతి సాధించడంలో కానీ, పోలవరం సాధించడంలో కానీ, అలాగే గూగుల్ డేటా సెంటర్ను తీసుకురావడంలో కానీ చంద్రబాబు గారి యొక్క పాత్ర మరి అభిమానించదగ్గటువంటి విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి మా శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వర గారి ఆదేశాల మేరకు ఈరోజు లెనిన్ సెంటర్లో మా యువ నాయకుడి చేతుల మీదుగా ఈరోజు కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాల దెబ్బ ఎలా ఉంటుందో పార్లమెంట్లో రుచి చూశాడనడంలో ఎటువంటి సందేహం లేదని ఏపీసీసీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. 400 సీట్లు వస్తే భారత రాజ్యాంగాన్ని మార్చేస్తానని చెప్పిన వ్యక్తి మోదీ అని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు అన్ని రాజనీతిజ్ఞులతో వ్యవహరించారని, అందుకనే బిల్లు వీగిపోయిందని అన్నారు. అధికారంలో ఉన్నా లేకపోయినా మహిళా బిల్లుకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందని అన్నారు. ఆంధ్రరత్న భవన్లో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో పీసీసీ ఉపాధ్యక్షులు గురునాథం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోతోందని ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు ముందే తెలుసన్నారు. బిల్లు ఆమోదించడానికి 60 మంది సభ్యులు అవసరం ఉందని తెలిసి కూడా పెట్టారని అన్నారు. ఆ బిల్లు కూడా చాలా దుర్మార్గంగా పెట్టారని అన్నారు. 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించిందని, కాంగ్రెస్ పార్టీ కూడా దానికి సంపూర్ణ మద్దతు పలికిందన్నారు. ఆ బిల్లును తీసుకువచ్చి డీలిమిటేషన్తో కలిపి చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కలుపుకొని పార్లమెంట్లో పెట్టి తాము మహిళల పక్షపాతి అని అనిపించుకునే విషయంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ మహిళా పక్షపాతి, కాంగ్రెస్ విపక్షాలు మహిళా వ్యతిరేకని ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇవాళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, జగన్ బీజేపీకి దాసోహమయ్యారని, ఇంతకన్నా చరిత్రహీనమైన సంఘటన రాష్ట్ర చరిత్రలో లేదని అన్నారు. నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశం జరుగుతున్నది. ఈ సమావేశంలో పెద్దలు పిసిసి ఉపాధ్యక్షులు గురునాథ గారు, అలాగే ఏఐసిసి సభ్యులు మేసాల రాజేశ్వరరావు గారు, అలాగే పిసిసి పూర్వ ప్రధాన కార్యదర్శి విజయవాడ నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అన్సారి గారు, ఎన్ఎస్ఐ రాష్ట్ర కోఆర్డినేటర్ ఉన్నటువంటి వేముల శ్రీనివాస్ గారు, సుప్రీంకోర్టు న్యాయవాది, అలాగే హైకోర్టు న్యాయవాది గారు, అలాగే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిస్త్రీ గారు, మిత్రులారా, ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం, ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మొన్నటి రోజున లోక్సభలో పెట్టినటువంటి బిల్లు వీగిపోతుందని నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి ముందే తెలుసు. వాళ్ళకి తెలిసి కూడా దాదాపు 60 మంది పార్లమెంటు సభ్యులు అవసరం ఉందని తెలిసి కూడా ఈ బిల్లును పెట్టారు. ఆ బిల్లును కూడా ఎంత దుర్మార్గంగా పెట్టారంటే 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు అది ఆమోదం పొందితే పార్లమెంటు సాక్షిగా అది ఆల్రెడీ అయిపోయింది. దానికి కాంగ్రెస్ పార్టీ పూర్తి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ బిల్లుని తీసుకొచ్చి ఇవాళ డీలిమిటేషన్ బిల్లుతో కంబైన్ చేసి, అలాగే చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి బిల్లును కూడా దీంతో యాడ్ చేసి 3 బిల్లులు కలిపి పార్లమెంట్లో పెట్టి మేము మహిళల పక్షపాతులు అని నిరూపించుకునే విషయంలో మోడీ గారు అట్టర్ ఫ్లాప్ అయ్యారని సందర్భం మనం చేస్తాం. పార్లమెంట్ అయిపోయి 10 రోజులు అయిపోయింది. కానీ ఎక్స్టెండెడ్ పార్లమెంట్ పేరుతోటి 16, 17, 18 తారీఖున స్పెషల్గా మోడీ గారు నియమించుకున్నారు. ఎందుకంటే తమిళనాడులో, కేరళలో, తర్వాత జరిగే రాష్ట్రాల్లో, బెంగాల్లో జరిగే రాష్ట్రాల్లో లబ్ధి పొందడం కోసమని ఈ ఎక్స్టెండెడ్ పార్లమెంట్ పెట్టుకున్నారు. ఓకే, పెట్టుకుంటే సరే. ఇందులో గమ్మత్తు ఏంటంటే 2023 సంవత్సరంలోనే 106వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా బిల్లు వచ్చింది. అది లా అయింది, నోటిఫై అయింది, కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఇప్పుడు లాగా ఉన్న దాన్ని మళ్ళీ ఇంకొక లా కొత్తగా 131వ రాజ్యాంగ సవరణ ద్వారా మళ్ళీ మహిళా బిల్లు తీసుకురావడం అది రాజ్యాంగ విరుద్ధం. పార్లమెంట్లో ఉన్న అపోజిషన్ పార్టీ వాళ్ళు నీకంటే మా మేధావులు, అదృష్టం బాగుగా ప్రజల ఓట్లు లేక మేము ప్రతిపక్షంలో ఉన్నాం, కానీ నీకంటే నీ బీజేపీ కంటే, బీజేపీకి సలహా ఇచ్చే వాళ్ళ కంటే అందరికి మా పార్టీ వాళ్ళందరికీ చాలా అద్భుతమైన విషయాలు తెలుసు. అందుచేత దాన్ని మేము సమర్థించాము. డీలిమిటేషన్ బిల్లుని మేము సమర్థించామని ముందుగానే చెప్పారు.
నీకు 60-70 ఓట్లు, ఇందాక నరసింహారావు గారు చెప్పంటే 60-70 ఓట్లు కావాల్సి ఉంటే నువ్వు మెజార్టీ లేకపోతే డీలిమిటేషన్ బిల్లు ఎందుకు పెట్టావు అంటే డీలిమిటేషన్ బిల్లు పెట్టావు, వీగిపోద్ది. ఆ తర్వాత మహిళా బిల్లు పెట్టావు, విత్డ్రా చేసుకున్నావు. అసలు బిల్లు వీగిపోలేదు, గమ్మత్ తెలుసా, విత్డ్రా చేసుకున్నాడు అతను. ఆ బిల్లు మూడో బిల్లు ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జి ప్రజెంట్ కానీ ఎక్స్ కానీ చైర్మన్గా డీలిమిటేషన్ దానికి కమిషన్గా వేయాలని ఒక ఆలోచనలో ఉన్నాడు. సో ఆ రెండు విత్డ్రా చేస్తున్నాడు. ఇది డీలిమిటేషన్ బిల్లు వీగిపోయింది. ఇప్పుడు మహిళలకు ఏం అన్యాయం చేయాల కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ, ఆనాటికి అంతకుముందు ఇప్పటికీ కూడా మీరు 23 బిల్ పట్టండి, మేము ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తాం. 33% 543 మంది లోక్సభ మెంబర్లు ఉన్నారు. నారీమణుల్ని, ముఖ్యంగా మహిళల్ని పార్లమెంటు సాక్షిగా మహిళల్ని మరోసారి మోసం చేయటం జరిగింది. చాలా కాలంగా బీజేపీ పార్టీ వాళ్ళ రాజకీయ పార్టీకి జాతీయ అధ్యక్షురాలని మహిళల్ని ఎందుకు ప్రకటించలేదు? వాళ్ళ అనుబంధ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్లో కూడా ఎందుకు మహిళా అధ్యక్షులను ఎందుకు నియమించలేదు? 21 రాష్ట్రాలు బీజేపీ అధికారంలో ఉంది. ఒక ఢిల్లీ తప్ప ఎక్కడా కూడా మహిళా ముఖ్యమంత్రుల్ని ఎందుకు నియమించుకోలేదు? 2023 సంవత్సరంలోనే మహిళా బిల్లు ఆమోదం అయితే మొన్న 16/4/26 సంవత్సరం అమల్లోకి వస్తే ఆ బిల్లు 543 పార్లమెంట్ సీట్లు ఉంటే ఎందుకు మహిళా బిల్లుని పొందుపరచలేదు, చట్టసభల్లోకి ఎందుకు తీసుకురాలేదు? వీళ్ళు మహిళా వ్యతిరేకులు అయి ఉండి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి రాహుల్ గాంధీ మహిళలకి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతుంది. దీనికి అనేక కేసులున్న కొంతమంది ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు కూడా మహిళలను మోసం చేసే పనిలో నరేంద్ర మోడీ గారి బాటలో వాళ్ళు కూడా ప్రయాణం అవడం అనేది మోడీ గారు ఒక్కళ్ళే మోసం చేయటం కాదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.